రేషన్ కార్డులపై సర్కార్ ఫోకస్, కొత్తవి జారీ చేసేందుకు కసరత్తు, మొదలైన అప్లికేషన్ల పరిశీలన, మహిళా సంఘాలకు బాధ్యతలు. ఈ కొట్లాటలు ఆడోళ్ళతోనే వదులుతలేడు రేవంత్ అన్న. ఆడోళ్ళు కొట్టుకునే పరిస్థితి మంచిగా చేస్తుడు. బస్సులో కొట్లాడ పెట్టిండు, చూడాలి ఏమంటారు సిగల్ పట్టుకొని కొట్లాడేటువంటి పరిస్థితి తెచ్చిండు. కొట్టుకోర్రు నిమ్మలమైందిగా. ఇది ఇప్పుడు మళ్ళా ఈ మహిళా సంఘాలకే స్కూళ్లకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఇలా కమిటీలు వేసి మధ్యాహ్న భోజనం పెట్టాలని ఈ కమిటీ ఏమో అమ్మఒడి పెట్టిండు చెప్పిండు. ఇంకా కాలే చెప్పిండు పెడతా అన్నాడు. ఆడ కొట్లాటనే పెట్టిండు. ఇప్పుడు మళ్ళా మహిళా సంఘాలకు బాధ్యతలే అంట. ఇంటింటి సర్వేతో అర్హుల గుర్తింపు. ఈ ఇంటింటి సర్వే పోయేటప్పుడు మహిళా సంఘాలు ఏం చేస్తారంటే ఈ అక్క కలిసి ఏం చేస్తారంటే ఈ ఇంటింటికి పోతారు. ఇది మనం చెప్పిన మాట ఇంట్లో అప్పుడు కాదు, అది బాగా దీని కార్డు క్యాన్సల్ కావాలి, మనం ఈడ ఓకే అని దీనికి చెప్పి ఆడ వస్తుందాం అని చెప్పి వీళ్ళు చేసే పని వీళ్ళు చేస్తారు. నిజంగా అర్హురాలకు కార్డు రాదు. ఉంటది అన్న ఈ పద్ధతి? ఈ పద్ధతి అవుతుంది. వెళ్ళి పంచాయతీ లేదంటే ఎవరికైనా ఇస్తే అంగన్వాడీ టీచర్లకి లిస్ట్ అవుట్ ఉంటది. అంగన్వాడీ టీచర్ ఏఎన్ఎం వీళ్ళు ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించినటువంటి డాక్టర్లకు కాప్రాల సర్కిల్ అని, ఈ ఎల్బీ నగర్ సర్కిల్ అని, కుక్కట్పల్లి జోన్ అని ఇవన్నీ జోన్లు ఉంటాయిగా. మున్సిపల్ అధికారులు ఉన్నారు కదా, సూపర్వైజర్లు ఉన్నారు కదా, వీళ్ళకి ఇవన్నీ ఉత్తి టైం కలిసనికి ఇంటికాడ ఆడోళ్ళతో ఫ్రీ పబ్లిసిటీ. ఇదంతా కాంగ్రెస్ పార్టీ గురించి ఫ్రీ పబ్లిసిటీ చేసుకుంటా రేవంత్ అన్న చేపిస్తుంది, కాంగ్రెస్ సర్కార్ చేపిస్తుంది. రేషన్ కార్డు లేదా మేము చేపిస్తాం అవుతుంది. ఇది ఫ్రీ పబ్లిసిటీ. ఎందుకంటే నెక్స్ట్ రాబోయే కార్పొరేటర్ ఎలక్షన్స్ ఉంటాయి, స్థానికేతర ఎలక్షన్ల గురించి ఇదంతా మన ఆంధ్రప్రదేశ్ లో జగన్ కూడా ఇట్లా అనుకున్నాడు. నేను డైరెక్ట్ ఇంటింటికి పంపిస్తున్నాను ఇచ్చిండు కానీ రౌడీజం మొత్తం ఇయలే. అయితే ఆడ చేసినది ఏమైపోయిందంటే జగన్ సర్కార్ ఏం చేసిందంటే ఇస్తామన్నాడు. ఈ ఏడాదిలో 3 సార్లనే వచ్చిందట ఒకరికి. అట్లా కొన్ని జరిగినాయి కానీ మొత్తం ఏడాదిలో 3 సార్లు అట్లా జనాలు విరక్తి పడినారు. ఇవి ఏం చేసేటాడు అంటే ఇస్తాడో సార్ ఇస్తాడో. ఇప్పుడు ఇవి కూడా ఏమైతే అంటే అన్ని ఇస్తామంటారు. ఇక మనకేమనిపిస్తా అంటే జనాలు చూసే వాళ్ళు ఎట్లా చూస్తారంటే ఇక వస్తుంది, ఇక అవుతుంది, ఇక పెడతారు. ఎందుకు పెట్టరు? అందులో అన్నీ అవుతున్నాయి అన్న చెప్పగానే తలుపు తీసి పెడతారు అనిపిస్తుంది. అందులో ఏది కాదు ఉట్టిదే గిన్నెల సప్పుడు అవుతుంటుంది ఆడ. అది కదన్నా లౌర్రా లేపుర్రా పెట్టుర్రా వాళ్ళే అంటుంటారు. ఇగో నిజంగా ఆయనకు నిజాయితీ ఉంటే ఈ రోజు డిజిటల్ యుగంలో ఆఫ్లైన్ లో అప్లికేషన్ తీసుకోవడం దరిద్రం అది కదా. వీళ్ళకు మళ్ళా డిజిటల్ యుగంలో ఆఫ్లైన్ తీసుకున్నాను, ఆన్లైన్ ఎక్కడ పోయింది? ఆన్లైన్ లేదు, డైరెక్ట్ అయిపోతుంది కదా. ఇక దీనికి టైం పబ్లిసిటీ అనేది పబ్లిసిటీ ఇదంతా. అయితే మొదలైన అప్లికేషన్లకు సంబంధించినటువంటిది ఇక ఇంకోటి ఎటో పోయింది.